మన ధర్మంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. నెలకు 2 ఏకాదశులు ఉంటాయి. ఒకటి కృష్ణపక్షం, మరొకటి శుక్లపక్షం. మే 4వ తేదీ వరూధిని ఏకాదశి జరుపుకుంటున్నారు. ఈ ఏకాదశి ఉపవాసాన్ని పాటించడం వల్ల దురదృష్టం అదృష్టంగా మారుతుందని నమ్ముతారు. దీనితో పాటు భక్తుడికి జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ పవిత్ర ఉపవాసాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుంది. ఏకాదశి ఉపవాసం గురించి పద్మ పురాణంలో ప్రస్తావించారు. శ్రీకృష్ణుడు వరుధిని ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలను యుధిష్ఠిరుడికి చెప్పాడు. భూమి మీద ప్రతి ఒక్కరి కర్మలను లెక్కపెట్టి చంద్రగుప్తుడు కూడా ఈ ఉపవాసం వల్ల వచ్చే సద్గుణాన్ని సరిగ్గా లెక్కించగలేకపోయాడని అంటారు. ఏకాదశి ఉపవాసానికి అంతటి విశిష్టత ఉంటుంది. ఈ ఉపవాసం పాటించే వ్యక్తిని విష్ణువు ప్రతి సంక్షోభం నుంచి రక్షిస్తాడు. వరుధిని ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో ఫలప్రదం. ఈరోజు కంచు పాత్రలో ఆహారం తినకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పొరపాటున అన్నం కూడా తినకూడదు. వరుధిని ఏకాదశి రోజున విష్ణుమూర్తి వామన అవతారాన్ని పూజించాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఉపవాసం ప్రారంభించాలి. తర్వాత పూజ గదిలో బలిపీఠం ఏర్పాటు చేసి దానిపై పెసలు, శనగలు, బార్లీ, బియ్యం, చిరుధాన్యాలు వంటి ఉంచాలి. పీట మీద కలశాన్ని ప్రతిష్ఠించి అందులో మామిడి లేదా అశోక వృక్షం 5 ఆకులను ఉంచాలి. ఇప్పుడు బలిపీఠంపై విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి. పసుపు పువ్వులు, తులసిని విష్ణుమూర్తికి సమర్పించాలి. ధూపం, దీపంతో పూజ చేయాలి. ఏకాదశి ఉపవాసం ఆచరించిన వాళ్ళు మరుసటి రోజు ఉదయాన్నే బ్రాహ్మణుడికి అన్నదానం చేసి వీలైనంత వరకు దాన ధర్మాలు చేసి పంపించాలి. ఆ తర్వాత ఆహారం తిని ఉపవాసం విరమించాలి. ఇక వరుదిని ఏకాదశి వ్రత కథ. పూర్వకాలంలో నర్మదా నది ఒడ్డున మందాత అనే రాజు నివసించేవాడు. భక్తిభావం ఎక్కువగా ఉండే రాజు నిత్యం తపస్సు చేస్తూ ఉండేవాడు. ప్రజల పట్ల కరుణగా ఉండేవాడు. రాజు ఒకనాడు తపస్సులో ఉన్న సమయంలో ఒక ఎలుగుబంటి అతని కాలును గాయపరిచింది. అడవి వైపు లాక్కుని వెళ్ళింది. అప్పుడు రాజు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఎలుగుబంటిని సంహరించి రాజుని రక్షిస్తాడు. తన కాలు పోయినందుకు రాజు చాలా తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. ఇది నీ పూర్వజన్మ సుకృతం వల్ల జరిగిందని చెప్తాడు విష్ణుమూర్తి. దీన్ని వదిలించుకోవాలంటే వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తన వరాహ అవతార విగ్రహాన్ని పూజించమని విష్ణుమూర్తి సెలవిస్తాడు. ఆ విధంగా రాజు వరౌధిని ఏకాదశి ఉపవాసం ఆచరించి పాపాలు పోగొట్టుకుంటాడు. పురాణాల ప్రకారం వరౌధిని ఏకాదశికి సంబంధించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శివుడు బ్రహ్మ 5వ తలని ఖండిస్తాడు. దీంతో శివుడు శాపానికి గురవుతాడు. దాన్ని పోగొట్టుకునేందుకు వరౌధిని ఏకాదశి ఉపవాసం ఆచరించాడు. ఫలితంగా పాపాల నుంచి విముక్తి లభించింది. మత విశ్వాసాల ప్రకారం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అనేక సంవత్సరాల తపస్సు చేసిన పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు.